హలో అండి. నేను మిషన్ కుట్టడం స్టార్ట్ చేసినప్పుడు చాలా ఎగ్జైట్మెంట్ తో స్టార్ట్ చేశాను, కానీ కుడుతూ ఉంటే ఈ భరించలేని కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఇంకా మెడ నొప్పి, నడు నొప్పి, అన్ని నొప్పులు ఒకేసారి వచ్చేస్తున్నాయి. ఫస్ట్ లో భలే ఎగ్జైట్మెంట్ గా ఉన్నింది నాకు. ఇప్పుడిప్పుడు ఎందుకు దేవుడా అసలు నేర్చుకున్నాను కుడుతున్నాను అనిపించింది అనమాట. నాకు నా పిల్లలకి కుట్టుకుంటానే నాకు ఇంత నొప్పులు ఉంది, ఇంకెవరికైనా కుడితే ఇంకేమైనా ఉందా దేవుడా. నేను స్టార్టింగ్ లో చాలా ఈజీ సింపుల్ అప్పుడు కూడా అది అనుకుంటూ ఉండేదాన్ని. టైలరింగ్ చేసే వాళ్ళకి చాలా డబ్బులు వచ్చేస్తాయి, వాళ్ళు ఏముంది సూది ఒక 10 రూపాయలు అవుతుంది, దారం ఒక 10 రూపాయలు అవుతుంది, డ్రెస్ మొత్తం కుట్టేస్తే వాళ్ళకి 300-400 వస్తాయి, ఎంత లాభం అబ్బా, వీళ్ళ పని మేలు అనుకున్నాను. కానీ ఇప్పుడు తెలుస్తుందండి నేను ఆ రోజు ఎంత తప్పుగా అనుకున్నాను అనేది. ఒక రోజు నిజంగానే అనుకున్నాను ఒక ఆయన్ని చూసి. మరి ఇప్పుడు నేనేమి ఎవరికి కుట్టడం లేదు, నా వరకే నేను కుట్టుకుంటుంటేనే నాకు ఎంత కష్టం అనిపిస్తుంది. ఇంకా ఇది మధ్య మధ్యలో దారం తెగిపోవడం, కుట్లు లూస్ అవ్వడం, ఇంకా కుట్లు రాంగ్ గా పడిపోయి మళ్ళీ కుట్లు ఇప్పుకొని మళ్ళీ వేయాలని ఇంకా చిరాకు వచ్చేస్తుంది. ఏదైనా పని ఉన్నప్పుడు, పిల్లలు విసిగిస్తున్నప్పుడు ఇది కూడా నన్ను విసిగిస్తుంది. పిల్లలతో వేయలేకపోతున్నాను, దీంతో వేయలేకపోతున్నాను. నేనైతే టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి ఇలాంటి ఫీలింగ్ ఉంటుందా ఫ్రెండ్స్? చెప్పండి, కామెంట్ చేసి చెప్పండి. నాకైతే నిజంగా ఎందుకు మనం టైలరింగ్ మొదలు పెట్టామో అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఎలాంటి ఆలోచనలు వస్తాయి తెలుసా? రేపు ఇలా స్టిచ్ చేయాలి, ఇలాంటి డిజైన్ పెట్టాలి, ఇలాంటి నిక్క పెట్టాలి అని ఊహల్లోనే నేను స్టిచ్చింగ్ చేసేస్తాను. మళ్ళీ స్టిచ్చింగ్ దగ్గర కూర్చుంటే ఏమో ఒక్కొక్కసారి కరెక్ట్గా రాదు, రాంగ్ వస్తుంది. ఇంట్లో ఉన్న మిగిలిపోయిన క్లాతులు, బట్టలు అన్నీ తెచ్చేసుకున్నాం కుట్టేద్దాం అనేసి. పెద్ద వీర వనితలా కుట్టాను, కానీ చివరికి ఏమైందంటే పైన టాప్ వచ్చి పొట్టయింది మా పాపకి. మా పెద్ద పాప కోసం కుట్టానా, అది కొంచెం పొట్టయింది. ఏదో పెద్ద కొలతలు వచ్చిన దానిలాగా టక టక టకాని కొలతలు పెట్టి కట్ చేసాను, కానీ చివరికి పొట్టయిపోయింది అనమాట. ఇంకేం చేద్దాం, చిన్న పాపకైనా వాడేసేయాలి. కష్టపడి కుట్టాం కదా, లైనింగ్ వేసి కష్టపడి కుట్టాను. పెప్లం బ్లౌజ్ కుట్టాను, మళ్ళీ కింద లెహంగాలా కుట్టానా, అది ఇంకా కొంచెం పైక్ అయింది. మళ్ళీ దాన్ని విప్పాలి. ఓరి దేవుడా, ఎందుకు ఈ బాధలు? స్లోగా నిదానంగా ఆలోచించి కుడితే ఎంత ఇది లేదు కదా. నేనేమో టక 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 అని కుట్టవతలు పారేద్దామని వీర వనితలాగా దిగేస్తానన్నమాట. తర్వాత చివరికి నా కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. ఇంకొక 1 మంత్ దాకా అసలు మిషన్ కుట్టకూడదని ఆలోచిస్తున్నాను. మళ్ళీ బ్లౌజులు ఏమైనా చూసినప్పుడు మాత్రం ఒరే ఇవి కుట్టేస్తే బాగుంటుంది, ఇది కొంచెం కుట్టేసి మళ్ళీ ఆపేద్దాము అనిపిస్తుంది. మొన్న ఒక శారీ తీసుకున్నాను, ఆ బ్లౌజ్ నేనే కుట్టుకోవాలనుకుంటున్నాను. అది కూడా త్వరలోనే చూపిస్తాను ఫ్రెండ్స్. నా వీడియో మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పిల్లలకి వెరైటీగా డ్రెస్సులు కుట్టాలి అనేసి నా మైండ్లో ఉంది. కుడతాను, కానీ ఇప్పుడు కుట్టడానికైనా నాకు లైనింగ్ బ్లౌజులు అండ్ ఉక్సులు, దారాలు అన్నీ కావాలి. మరి వాటికైనా మనీ కావాలి కదా ఫ్రెండ్స్. నాకు నేనే కుట్టుకుంటుంటే నాకు మనీ ఎక్కడి నుంచి వస్తాయి ఫ్రెండ్స్? వచ్చే మనీ మా హస్బెండ్ తెచ్చే మనీ ఇంట్లోకి చీటీలు కట్టుకోవడానికి, పిల్లలకి, వీటికే సరిపోతుంది. రేపటి రోజున నేను ఏం చేయాలా నాకు అర్థమే కావట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాము, ఇంట్లోకి సరిపోవడం లేదు. ఇంకా స్కూల్కి పంపించామనుకోండి పాపని, ఆ అమ్మాయి ఫీజులని, బుక్సులని, అవని ఇవని, అబ్బా ఇంకెంత ఖర్చు అవుతుందో తలుచుకుంటేనే భయం వేస్తుంది. అలా యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా, యూట్యూబ్ నుంచి మనీ వస్తే ఎంతో కొంత హెల్ప్ అవుతుందంటే అసలు వ్యూస్ రావడం లేదు, సబ్స్క్రైబర్లు రావడం లేదు, ఏమి అసలు ఇంకంతవరకు మానిటైజేషన్ అవ్వలేదు. మానిటైజేషన్ కనుక అయిపోతే తర్వాత మనీ సంగతి దేవుడు ఎరుగు. మానిటైజేషనే కంప్లీట్ అవ్వలేదు, వాచ్ టైం అవర్స్ కంప్లీట్ అవ్వలేదు. ఫస్ట్
స్టెప్ లో 3000 వాచ్ టైమ్ హౌస్ కంప్లీట్ అవ్వాలంటే ఇంతవరకు నేను 400 వాచ్ టైమ్ హౌస్ లోనే ఉన్నాను ఫ్రెండ్స్. నిజంగా రియల్లీ 400 వాచ్ టైమ్ హౌస్ లోనే ఉన్నాను. మీ సపోర్ట్ కనుకుంటే త్వరగా రీచ్ అవుతాను ఫ్రెండ్స్. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. అలాగే డ్రెస్ ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. డ్రెస్ అంతా బాగానే వచ్చింది, కొంచెం పొట్టయింది అనమాట. లంగా వచ్చి కొంచెం లాంగ్ అయింది, పైన పెప్లం బ్లౌజ్ వచ్చి పొట్టయింది. కిందది ఇచ్చి మా పెద్ద పాపకి, పైన వచ్చి చిన్న పాపకి వాడేస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.